ఆకర్షింపగా అల్లరితనముగా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనముగా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతుడు. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతుడు. కృపయే కృపయే నేనై ఉన్నాను. కృపయే 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 నేను బ్రతికేనంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించాను ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించాను ఇది కేవలం నీ కృపయే. మరొకసారి అందరం ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా. 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 అందరం కూడా దేవుడు హెచ్చించాలి. దేవా నా జీవితాన్ని హెచ్చించయ్యా. నా జీవితాన్ని ఒకసారి చెప్తాను మాట. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను నా యేసయ్యా. ఏ పాటి వాడను నా యేసయ్యా. ఏ పాటి వాడను నా యేసయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు. మనల్ని మిక్కులుగా ప్రేమించిన మా యేసయ్యా, మీ శ్రేష్ఠనామం బట్టి మీకు వందనాలు. అర్హత లేకుండా మమ్మల్ని ప్రేమించావయ్యా. మేము అర్హత లేదు అయినా మమ్మల్ని ప్రేమించావయ్యా. యోగ్యత లేని మమ్మల్ని మీరు హెచ్చించావయ్యా. నేను ఎంతగానో హెచ్చించుటకు నాయనా నేను ఏ పాటి వాడిన ప్రభా, ఒక దీనుడైన దరిద్రులము, కానీ మీరు మమ్మల్ని దీవించబోతున్నారు, హెచ్చించబోతున్నారు. కేవలం మీ కృపయే. మేము బ్రతికి ఉన్నామంటే కేవలం మీ కృపయే. మేము జీవించగలుగుతున్నామంటే కేవలం మీ కృపయే. ప్రభు చిత్తమైతే మరి ఒక్క దినాన్ని ఇదే రీతిగా ప్రభు వచ్చే ఆదివారం మేమందరం కూడా కలుసుకుని దేవుని ఆరాధించుకునే కృప మాకందరికీ కూడా దయచేయమని ఈ వారం అంతా మీ సన్నిధి, మీ ముఖకాంతి, మీ కృప సంఘానికి, సంఘ బిడ్డలకి, వచ్చిన వారందరికీ ప్రభా ఈ దినమున ఆయన 10 గంటలకు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇదే సమయం ప్రభా మేము క్రమంగా పాటించుకుని ఆయన ఈ 3 గంటల సమయం దేవుని ఆరాధించుకునే ధన్యత మాకందరికీ కూడా మీరు కలుగ చేయమని, వచ్చిన వారందరినీ కూడా నాయన ఆర్థికపరమైన ఆశీర్వాదాలు, దేహలోకపరమైన దీవెనలు నూరంతలుగా మీరు ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు. అందరికీ.